వావ్, మనకు మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మెంబర్షిప్ దగ్గర ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఎవరన్నా చెప్పగలుగుతారా? మెంబర్షిప్ డెస్క్ అందరు మెంబర్సే కదా? మెంబర్స్ తీసుకున్నారు కదా? మెంబర్షిప్, హలో, మెంబర్షిప్ తీసుకున్నారు కదా? ఆ మెంబర్షిప్ దగ్గర ఎవరన్నా ఏమైనా నోటీస్ చేశారా? చెప్పిన ఒక మంచి ప్రైజ్ ఉంటుంది. అందరు మెంబర్షిప్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టినట్టున్నారు. అక్కడ ఎవరున్నారు, ఏమున్నారు, ఏం చూడలే మీరు. ఎవరో చెప్తున్నారు పేరు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అయ్యో, నలుగురు ఉన్నారు ఇక్కడ. మనకి ఇక్కడ ఎన్నో రకాల మ్యూజిక్స్ అన్నీ చూసినాము. బట్ మనకు వీణ అనేది వెరీ రేర్. చాలా పేషెన్స్ ఉండాలి నేర్పించడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ, అది చేయడానికి కానీ. అంత సరస్వతీదేవి వీణ పట్టుకుందంటే ఎంత పవర్ఫుల్ ఉంటే సరస్వతీదేవి పట్టుకుంటుంది వీణ. ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఓకే, మన జ్ఞానానికి ఎవరు? సరస్వతీదేవి. సో సరస్వతీదేవి దగ్గర లేని జ్ఞానం ఏమైనా ఉందా? ఏమీ లేదు. బట్ ఇన్ని ఉన్నాక కూడా వీణ ఎందుకు పట్టుకుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? అన్నిటికంటే అదే ముఖ్యమైనది కాబట్టి వీణ పట్టుకుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. డ్యాన్స్లకు చప్పట్లు కాదు, అన్ని మ్యూజిక్ నుంచే వచ్చినాయి. ఈ సరిగమ పదల నుంచే మనకు అన్నీ వచ్చేసినాయి. దీనికి వైజయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వైజయంతి గారు ఫ్రమ్ స్వరవీణ స్కూల్ ఆఫ్ మ్యూజిక్. ఇంతమందిని తయారు చేసినందుకు. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన సంస్కృతిని ఇంతగా మనము ప్రచారం చేయడానికి, అంటే మనదే ఇది, మనం ఏం చేయట్లేదు, బట్ మనం మర్చిపోతున్నాము. మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి మీ అందరూ ఇక్కడ ఒక్కసారి ప్రదర్శించబడింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, సో యా, థ్యాంక్ యూ. అందరూ స్నాక్స్ తీసుకున్నారా?